క్విక్గా పులిహార చేసేద్దాం. అన్నం వండుకుంటాం కదమ్మా, దాంట్లో కొంత రైస్ తీసుకుందాము. పొద్దున పూట బ్రేక్ఫాస్ట్లు చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కొంచెం ఉప్పు వేయండి, తగినంత పసుపు, అంత నూనె వేసి ఇలా గరిటతో వేస్తే ఒకటే చోట పడుతుంది. ఇలా చేతితో పోసుకోండి. ఫ్యాన్ కింద కదపకుండా కొంచెం సేపు చల్లారి పెట్టేయండి అన్నాన్ని. తర్వాత కలుపుకుందాం. ఎక్కువ తిప్పకండి, మెత్తబడిపోతుంది. తగినంత చింతపండు పులుసు వేసేద్దాం. ఇప్పుడు చేతితో కలుపుతాను. ఆ నూనె ముందలు ఎందుకు వేయాలంటే నూనె వేస్తే అన్నం బిరుసెక్కుతుంది. అందుకని అన్నం బిరుసెక్కుతానికని చెప్పి కొంచెం నూనె వేసి అలా పక్కన పెడతాం అన్నమాట. తిరగమాతకి సరిపడా నూనె వేసుకోండి. కొంచెం ఎక్కువైతేనే బాగుంటుంది. శనగపప్పు, మినప్పప్పు, అలాగే వేరుశనగపప్పు కూడా వేసేసుకోండి. వీటితో పాటే కొంచెం వేగనిద్దాం. ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఆవాలు, జీడిపప్పు. మా పిల్లలకి కొంచెం జీడిపప్పు అంటే ఎక్కువ ఇష్టం అమ్మ. తిరగమాత దినుసులు ఎక్కువ ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు, అందుకని ఇలా చేస్తున్నాం. అలాగే ఎండుమిర్చి సిమ్ మీద పెట్టుకోండి, నిదానంగా వేసుకోండి. పచ్చిమిర్చి వేసేద్దాము ఇప్పుడు. అలాగే కరివేపాకు కూడా కవాబ్ చేస్తున్నాను. ఈ వేడికి కొంచెం వేయించితే అవి ఏమన్నా పచ్చదనం ఉంటే పోతాయి, అందుకని పైన పెట్టే వేయించుకున్నాం. చివరిలో కొంచెం ఇంగువ వేసుకోండి. ఒకసారి తిప్పేయండి. వేయించుకున్న తిరగమాతని రైస్లో కలిపేయండి. ఒకసారి తిప్పేద్దామా. ఒకవేళ సజ్జనం ఉంటే వేడి చేయండి, కలిపేసుకోండి. ఇంతేనమ్మా, సింపుల్గా పులిహార. కొంచెం టేస్ట్ చూస్తాను. ఉప్పు కారాలు టేస్ట్ చూసుకోండి అమ్మా. నాకైతే కారం సరిపోయింది. కొంతమంది పచ్చిమిరపకాయలు కాకుండా కారం కూడా వేసుకుంటారమ్మా. మీ ఇష్టాలు. ఉప్పు, పచ్చిమిరపకాయలు ఘాటు సరిపోయింది.